ఇప్పుడైతే కాస్తంత పెరిగి విజయవాడలో మీటింగ్ పెట్టుకున్నారు అనేది, అంటే పార్టీలో ఏం జరుగుతుందని పవన్ కళ్యాణ్ గారు తెలియదా? పవన్ కళ్యాణ్ గారి దాకా వెళ్ళట్లేదా? ఏమవుతుందండి ఇవన్నీ, దాన్ని ఏమంటారు, అత్యవసర కార్యక్రమాలు, అంతేనా? మిత్ర కార్యక్రమాలు. పవన్ కళ్యాణ్ కాదనే సీన్ ఎవరికి లేదు. ఈ లోపల కాస్త కడుపులో మంట తీర్చుకోవడానికి మాట్లాడుకుంటారు వీళ్ళందరూ కూర్చుని, ఆడట్ట ఈడెట్ట అనేది. అందుకు పవన్ కళ్యాణ్ అక్కడ అవతల కమిట్ అయి ఉన్నాక వీళ్ళందరూ ఏం మాట్లాడితే ఏంటి ప్రయోజనం నాకు అర్థం కాల. ఇప్పుడు నాయకుడు అనేటటువంటి వాడు ఇదివరకటితో పోల్చుకుంటే ఇప్పుడు బెటరే కదా నీ లైఫ్ అంటారు. అంతేనా? కార్యకర్తగా ప్రతిపక్షంలో ఉండి కేసులు గొడవలు బాధలు పడ్డటువంటి వాడివి ఇప్పుడు నీ మాట వింటున్నారుగా. కానిస్టేబుల్ ఎస్ఐ అయితే నేను పోరా అంటలేదు కదా, సెల్యూట్ కొడుతున్నారు కదా. నువ్వు ఇంకా ఎక్కువ ఆశించబాకు, మరి ఓవర్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకుండా ఉంటే హ్యాపీ, అంతే, సింపుల్ అనమాట. అది చదువుకోవాలి జరిగిన. రైట్ రైట్. చూద్దాం నిజంగా రహస్య భేటీ జరిగిందనే ప్రచారం అయితే గట్టిగానే సాగుతుంది. లేదు